న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇంకా బందీ కాని పెద్ద పులి పట్టుకునేందుకు అటవీ శాఖ యత్నాలు. అన్నవరం హుండీల లెక్కింపు, భారీగా సమకూరిన ఆదాయం. కోనసీమలో జాతరల వైభవం, అంగరంగ వైభవంగా సత్తెమ్మ తల్లి జాతర. అటవీ శాఖ అధికారులతో దాగుడు మూతలాడుతున్న టైగర్ ఇవాళ తెల్లవారుజామున రాజానగరం మండలం పుణ్యక్షేత్ర పరిసరాల్లో తచ్చాడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ గ్రామంలో ఆవుపై దాడి చేసి చంపిన పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ శతవిధాలా శ్రమిస్తోంది. ఏది కూడా రోడ్ల మీద తిరగదు. వైల్డ్ యానిమల్ ఎప్పుడు క్రాస్ కంట్రీ పొలాల్లోంచి క్యామోఫ్లాజ్ ఎవరికి కనిపించకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి కనిపించకూడదని అది అనుకుంటుంది. కాబట్టి మనకు కనబడదు ఆటోమేటిక్. మళ్ళీ ఎక్కడైనా చంపిన యానిమల్ ఉంటుంది దీనికి. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ ది ట్రైనింగ్ అండ్ ఎక్స్పర్టీస్ దే నో టైగర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ రెస్ట్ తీసుకుంటుంది వాళ్ళకి తెలుసు. ఇంకా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లైక్ థర్మల్ డ్రోన్, అలాగే చాలా మన మంచి ట్రాంకులైజర్ డాక్టర్స్ వీళ్ళందరూ టీం వచ్చింది. దే విల్ సెటిల్ని నెక్స్ట్ 2-3 days లో పట్టుకోవడం అవుతుంది, లేదంటే ఏరియా ఇంకో ఏరియాకి. నిన్న నామవరం అక్కమ్మ తల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకుని పుణ్యక్షేత్రం గ్రామం వైపు పెద్ద పులి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. పుణ్యక్షేత్రం గ్రామానికి చేరుకుని ప్రజలంతా హై అలర్ట్ ఉండాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. మరోవైపు పులికి మత్తు ఇచ్చేందుకు గన్లను ప్రత్యేక బృందం సిద్ధం చేసింది. మార్నింగ్ మరో దగ్గర కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఏ వైల్డ్ యానిమల్. ఏది కూడా రోడ్ల మీద తిరగదు. వైల్డ్ యానిమల్ ఎప్పుడు క్రాస్ కంట్రీ పొలాల్లోంచి క్యామోఫ్లాజ్ ఎవరికి కనిపించకుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి కనిపించకూడదని అది అనుకుంటుంది. కాబట్టి మనకు కనబడదు ఆటోమేటిక్. మళ్ళీ ఎక్కడైనా చంపిన యానిమల్ ఉంటుంది దీనికి. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ ది ట్రైనింగ్ అండ్ ఎక్స్పర్టీస్ దే నో టైగర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ రెస్ట్ తీసుకుంటుంది వాళ్ళకి తెలుసు. ఇంకా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లైక్ థర్మల్ డ్రోన్, అలాగే చాలా మన మంచి ట్రాంకులైజర్ డాక్టర్స్ వీళ్ళందరూ టీం వచ్చింది. దే విల్ సెటిల్ని నెక్స్ట్ 2-3 days లో పట్టుకోవడం అవుతుంది, లేదంటే ఏరియా ఇంకో ఏరియాకి. రోజు నుంచి మన పెద్ద పులి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంది. మనము ఆ పెద్ద పులిని మనము ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. డ్రోన్ ద్వారా మన కెమెరా ట్రాప్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఆ పెద్ద పులి సుమారుగా 3 సంవత్సరాల వయసు ఉంటుంది. పోయిన 12 రోజుల నుంచి మన ఏలూరు జిల్లా, మన కృష్ణాగిరి జిల్లాలో కూడా అది సంచరించింది. కానీ ఈ పులి ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు, మనుషుల మీద ఎటువంటి అటాక్ చేయలేదు. కానీ మన పశువుల మీద దాడి చేస్తుంది రాత్రి సమయంలో. ఈ పెద్ద పులిని పట్టుకోవడానికి మనకు పర్మిషన్స్ వచ్చాయి. ఎన్టీకే నుంచి పర్మిషన్ వచ్చింది, మన స్టేట్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. ఈ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకోవడానికి మనము ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని రకాల టెక్నాలజీ కూడా వాడుతున్నాము. ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్స్ వాడుతున్నాము, 4G కెమెరాస్, వెబ్ ఎనిమల్ కెమెరాస్ వాడుతున్నాము. అదేవిధంగా ఇంకా మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా ఈ రోజు నుంచి 12 నుంచి 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ చేశాము. కానీ మనకు ఒకటి సమస్య ఏమంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చుట్టుపక్కల గ్రామస్తుల వల్ల కొద్దిగా వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ పులి కొద్దిగా బయట వెళ్ళడం జరుగుతుంది, మూవ్ అవుతుంది. మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాము, కొద్దిగా వాళ్ళు సహకరిస్తే, వాళ్ళు మనం మూమెంట్ తగ్గిస్తే మన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి హుండీల లెక్కింపు ద్వారా 5.23 కోట్ల ఆదాయం లభించింది.
గురువారం కొండపైన స్వామివారి నిత్య కళ్యాణ మండపం ఆవరణలో ఈవో వేండ్ర త్రినాథరావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు వివిధ హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ లెక్కింపులో ఇంతవరకు మొత్తంలో నగదుతో పాటు 11.5 మిల్లీగ్రాముల బంగారం, 625 గ్రాముల వెండి, విదేశాలకు చెందిన కరెన్సీ లభ్యమైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులారెడ్డి, వివిధ విభాగాల ఏఈఓలు, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అధికారులు, వ్రత పురోహితులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నెపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతర ఉత్సవాలు 4 రోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని ఆభరణాలతో అలంకరించి దర్శనాలకు భక్తులను అనుమతించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తితో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించడంతో ఆలయ పరిసరాలు భక్తితో నిండిపోయాయి. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం 100 కిలోల గంజాయిని కోటపాడు పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీ సమయంలో అటువైపు వస్తున్న స్కార్పియో వాహనాన్ని చెక్ చేయగా 100 కిలోల గంజాయి బయటపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి చెప్పారు. సిఐ అప్పలరాజు, ఎస్ఐ ధనుంజయ్ తో కలిసి డీఎస్పీ శ్రావణి ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈవినింగ్ 5 o'clock కి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బీ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కార్ ఎంపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో 100 kgs గాంజా దొరకడం జరిగింది. దాంట్లో మేము 2 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడు కర్ణాటక అతను, ఒకటి తెలంగాణ అతను. వీళ్ళిద్దరూ మల్కాన్గిరి, ఒరిస్సా వెళ్ళి గాంజా తీసుకుని వయా చల్లావారి కల్లాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 100 kgs గాంజా, 3 మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ అఫెన్స్ లో. అండ్ నేను దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే గాంజా ఎన్డీపీఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ హ్యాండిల్ చేయడం కానీ కన్సంప్షన్ లో మేము స్టూడెంట్స్ ఏంటి అందరి మీద కొంచెం లిబరల్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు కిట్స్ అని చెప్పి వదలడం జరుగుతుంది. ఇక్కడ నుంచి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దయచేసి గాంజా రిలేటెడ్ కన్సంప్షన్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేయవలసిందిగా కోరుతున్నాం. సో దట్ మనం ఈ డ్రగ్ రిలేటెడ్ మెనన్స్ అనేది కంప్లీట్లీ స్టేట్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం. లాక్స్ వరకు గాంజా సీజ్ చేయడం జరిగింది. 2 అక్యూస్ ని పట్టుకున్నాం, ఇంకా 2 వెరిఫై చేస్తున్నాం, వాళ్ళని కూడా తీసుకొస్తాం. కానీ మీరు కాల్ చేసి చెప్తే ఇమీడియట్ గా మేము విత్ ఇన్ షార్ట్ టైం రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ అయ్యి సెంటర్స్ వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ అయితే డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తామండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న అంటే డిగ్రీ
ఇంటర్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు దే హావ్ గాట్ అప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారు ముద్దాయి కాదు. అండ్ వాళ్ళ దగ్గర కూడా లార్జ్ క్వాంటిటీస్ ఏమీ కాదు, వాళ్ళు కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకుని డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తారు. ప్రజాసేవకుడు ఆధ్యాత్మికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అట్టహాసంగా పలు జిల్లాల్లో జరిగాయి. అనకాపల్లి జిల్లా చోడవరం తదితర ప్రాంతాల్లో ఎంవీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ముత్యాల వెంకటేశ్వరరావుకు బర్త్డే విషెస్ తెలిపిన అభిమానులు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. నిజాయితీ నిస్వార్థం గెలుపుపై సాగర, ఆ గెలుపే నీదిర అనే మాటలకు అర్థం వచ్చే విధంగా మన జిల్లాలో ఉన్న ఏకైక వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు. ఎంవీఆర్ అనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. ప్రజా సేవ కోసం, ప్రజల బాగోగుల కోసం నిత్యం పరితపిస్తున్న వ్యక్తి. తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అటువంటి మహోన్నతుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా బుధవారం ఎంవీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు, యువసేన సభ్యులు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాబోయే ప్రజా నాయకుడి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం నాడు నుంచే అన్ని ప్రాంతాల్లోని కుల పెద్దలు, అభిమానులు నర్సింగరావుపేటలోని ఎంవీఆర్ ప్రధాన కార్యాలయానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనకాపల్లిలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు సమీపాన ఎంవీఆర్ యువసేన సభ్యుడు గైపూరి రాజు పర్యవేక్షణలో 1500 మందికి అన్న సమరాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. చోడవరంలో ఎంవీఆర్ యువసేన సభ్యుడు వెంకట శ్రీను ఆధ్వర్యంలో చోడవరంలో ఎంవీఆర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు, హాస్టల్ పిల్లలకు అన్న సమరాధన ఏర్పాటు చేశారు. కోట్ని వీధి రామాలయంలో గోల్డ్ షాప్ వాసు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంవీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కోటిని వీధి ఆరాధ దైవమైన శ్రీ మరడిమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వీధి పెద్దలు సమక్షంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. తిరుపతి పట్టణంలో ఎంవీఆర్ అభిమానులు ఆయన జన్మదిన వేడుకలు పురస్కరించుకుని భారీ ఎత్తున పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే పలు దేవాలయాల్లో ఆయన పేరు మీద పూజలు చేశారు. అదేవిధంగా గతంలో ఉచిత బస్సు యాత్రలకు, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మంది ఎంవీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసి, మీ మంచి మనసు వలనే మాలాంటి వారు తీర్థయాత్రలకు, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లి రాగలిగామన్నారు. మాలాంటి వారి కొరకు మీరు ఏర్పాటు చేసిన ఇటువంటి మంచి కార్యక్రమం వలన మీ పేరు నేటికి మర్చిపోలేకపోతున్నామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాల కొరకు ఆర్థిక సాయం పొందిన కమిటీ సభ్యులు, ఫెలోషిప్ సభ్యులు కూడా ఎంవీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తరలివచ్చారు. మీలాంటి మంచి సహృదయాల వలనే మా గ్రామాల్లో ఆలయ నిర్మాణాలు, చర్చిలు అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో మీరు అనుకున్న కోరిక నెరవేరే విధంగా రాజకీయాలకు రావాలని ఎంవీఆర్ ను వాళ్ళందరూ కోరారు. రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధిగా ఎదిగి మనందరూ భవిష్యత్తును తీర్చిదిద్దే మన అక్షర సత్యం ఎప్పుడు కూడా మన అన్నట్టున్నటువంటి మనందరికీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇటువంటి వాడు. మనకి అటువంటి నాయకుడు మనందరినీ గత 5-6 ఏళ్ళుగా మనకి పరిచయం అయ్యి మనతో పాటు అహర్నిశలు కష్టపడుతూ మనకి ఉన్నతమైనటువంటి జీవితాన్ని కల్పించిన ఆశంతో మనందరినీ కూడా చేతుడు వాదుడుగా మనందరికీ సహాయసహకారాలు అందిస్తూ ఈరోజు ఇంతటి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి మనందరి ఆరాధ్య దైవం, మనందరి రానున్న రోజుల్లో అనకాపల్లి పార్లమెంట్ కాదు ఉత్తరాంధ్ర నాయకులుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రథసారథిగా ఎదగాలని కోరుకుంటూ ప్రతి గ్రామాల్లో మీరు చెప్పారా లేకపోతే ఏంటి మీరు అందించారా? ఇవన్నీ ఇంటిమేషన్ కూడా సీనికి మనం ప్రతిరోజు కూడా తెలియజేస్తాం సార్. అంటే జనాలకి మనసులో ఉద్దేశం లేకుండా మాటలో చెప్పరు కదా, అది ఎందుకంటే మీకు చేతల ద్వారా చేసి చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా చూడాలి వస్తే తిరగలేదు ఇంకా పార్లమెంట్ ఇంకా మనకు మరీ మంచిది. ఖచ్చితంగా మీరు రావాలి మనం సేవ చేసుకునే అవకాశాన్ని కలిగించాలనేసి అన్నయ్య మనస్ఫూర్తిగా జన్మదిన వేడుకల్లో అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి
ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఎలవెల్లగా ఉండాలని చెప్పేసి మనందరం భగవంతుని కోరుకొని భగవంతుడి ఆశీస్సులు అతనికి ఇస్తే మనకి ఆశీస్సులు అన్ని ఇస్తాడు. అన్ని అందరూ మనం అందరం కూడా పనిచేసి మన గ్రామాల్లో మంచి అభివృద్ధి తీసుకొచ్చి ప్రజలకందరికీ కూడా సోషల్ సర్వీస్ అందించి రాబోయే రోజుల్లో నాయకుడు అంటే ఎలా ఉండాలని చెప్పేసి ఇతను చూపించి ఉత్తరాంధ్రంతో మారుమోగేటట్టు చేయాలని నా కోరిక. శుభాకాంక్షల సందర్భంగా మరి మీరందరూ కూడా రావడం జరిగింది. నేను ఎంతో అభిమానంతో వచ్చినందుకు మీ అందరూ కూడా అభిమానిస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాను, ఇంకా చేస్తారు. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆయన ద్వారా మనం చేయించుకున్నాం. మనందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి మహాశక్తి అయినటువంటి ఎంవీఆర్ గారు. జై ఎంవీఆర్. అలాగే పెంచినైతే ఎన్నో సమయం లేనప్పటికీ ఇంకా పేరు మీద ఉన్న అభిమానంతో అలాగే పట్టుదలగా వ్యాసంగా ఉన్న అనుభవంతో వాళ్ళతో కుటుంబ సభ్యులుగా భావించి సమయం లేనప్పుడు కూడా ఎంత పరిస్థితుల్లో కూడా మా ఇంటికి చేసి మా ఆలోచన సేకరించినందుకు మేము ఈ ఏకైక అవకాశించినందుకు మా శ్రీనివాస్ గారి ప్రత్యేకంగా పేరు ప్రత్యేక తరఫున వెంకటేశ్వర గారికి పంచాయతీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ మందితోటి మంచి ఉన్నతమైన పొజిషన్లోనూ ఇంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన సహాయ సహకారం కోరుకుంటే మనస్ఫూర్తిగా అందరికీ కూడా ఎంత అభిమానం ఉన్నదనేది ఏదో కార్యక్రమం చేసినప్పుడే తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ ఇంతమంది అభిమానం సంపాదించుకున్నందుకు నేను ముచ్చేరి వెంకటేశ్వర పాల్పంచుకోవడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరి రానున్న రోజుల్లో సారు ఈ ప్రజాసేవ బస్సు యాత్రలు ఎన్నో గుడి కార్యక్రమం ఎక్కడైనా గుడి ఆగిపోతే గుడికి ఇవ్వడం ఇలాంటి కార్యక్రమం ఎన్నో ఎవరైనా కష్టం అంటే సాయం చేయడం ఏదైనా ప్రజలుగా మనం పుట్టినందుకు ఏదైనా సేవా కార్యక్రమం చేశామంటే అది చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో సారు రాజకీయంలో రావాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. మన ప్రియతమ నేత మనందరూ ఆరాధ్య దైవం మన ముత్యాల వెంకటేశ్వర గారు జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు మన సేవా కార్యక్రమంలో ఉన్నప్పటికీ కూడా మాకు ఇచ్చిన మాట ఎక్కడా కూడా తప్పకుండా సార్ వచ్చినందుకు చాలా సంతోషం. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు అలాగే మన నిండు నూరేళ్ళు మన ముత్యాల వెంకటేశ్వర గారికి ఉండాలని మరి ఇలాంటి వేడుకలు ప్రతి ఒక్కరు కూడా అభిమానులు ఎక్కడెక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని ఇంకా చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఆటో స్టాండ్ మిత్రులు ఉన్నారు పాపం పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. ఇలా ముత్యాల వెంకటేశ్వర గారు వస్తున్నారంటే ఆటోలో పెట్టుకొని కూర్చున్నారంటే అతను ఎంత సేవా కార్యక్రమం కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఈ నెల 6వ తేదీన ఉపాధి కూలీల సదస్సు జయప్రదం చేయాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్ రాజబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి వామపక్షాలు ఈ చట్టాన్ని సాధించాయని అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు కొంత మేలు జరుగుతోందన్నది 2014 నుంచి ఈ పథకానికి బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు తగ్గించుకుంటూ వస్తోందని ఈ కాలంలో ఈ పథకాన్ని పేరు మార్చి బీజీ రామ్జీ పేరు తీసుకువచ్చి మహాత్మాగాంధీ పేరును లేకుండా చేసింది అన్నారు. ఈ పథకానికి నిధులు రాష్ట్రాలపై నెట్టడం చాలా దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకు 90% నిధులు కేంద్రం భరించగా ఇప్పుడు 60% మాత్రమే కేంద్రం భరిస్తుందని 40% అనగా 3,000 కోట్లు రాష్ట్రాలు వాటాగా ఇవ్వాలని కేంద్రం చెప్తోందని అన్నారు. కోట్ల రూపాయలు లేదా 20,000 కోట్ల రూపాయలు తగ్గించుకుంటూ వస్తుంది. ఇది 2005లో 3 లక్షల కోట్లు అంటే మన బడ్జెట్లో సుమారు ఇప్పుడు ఎంత 54 లక్షల కోట్లు పెట్టారు బడ్జెట్. నేను కాక మొన్న అయ్యింది. అయితే దాంట్లో 3 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యేకించి ఉపాధి హామీ పథకానికి కేటాయించబోదు. కానీ అది రాను ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు 10,000 కోట్లు తగ్గించుకుంటూ నిన్న బడ్జెట్లో 90,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే 2,010 కోట్లు 2,10,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు చేశారు. అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అంటే 3 లక్షల కోట్ల నుంచి
90,000 కోట్లకు వచ్చింది. అంటే ఎంత? 2,10,000 కోట్ల రూపాయలు తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ 10,000 ఇంత తగ్గించేసామని చెప్పకుండా మనం మీకు మీటింగ్లు పెట్టి 100 రోజులు కాదు 120 రోజులు పని చెప్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. అసలు 3 లక్షల కోట్లు ఉన్నప్పుడే ఎవరికి కూడా 20 రోజులు దాటి పని చెప్పలేదు. మరి ఇప్పుడు 125 రోజులు చెప్తామని అంటే ఎలాగ నమ్మాలి మనం? పిండి ఉంటేనే కదా రొట్టెపడిది. మన ఇంట్లో రాత్రి నానబెట్టిన పిండి ఉంటే పొద్దున్న అందరికీ కుటుంబానికి అందరికీ 4 కావాలన్నా 3 కావాలన్నా వేసి పెడతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంకా బందీ కాని పెద్ద పులి పట్టుకునేందుకు అటవీ శాఖ యత్నాలు. అన్నవరం హుండీల లెక్కింపు భారీగా సమకూరిన ఆదాయం. కోనసీమలో జాతరల వైభవం అంగరంగ వైభవంగా సత్తెమ్మ తల్లి జాతర. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.